హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్ళైన కొత్తలో. ఇక కథలోకి వెళితే కళ్యాణ మండపమంతా సన్నాయి మేళం మోగుతుంది. బంధువుల కోలాహలం, పట్టు చీరల రెపరెపలు, పన్నీటి జల్లుల మధ్య పెళ్లి సందడి అంబరాన్ని అంటుతుంది. మండపం మధ్యలో కూర్చున్న వెన్నెల గుండెల్లో మాత్రం ఒకవైపు తెలియని సంతోషం, మరోవైపు పుట్టింటిని వదిలి వెళ్లాలనే ఆవేదన సుడులు తిరుగుతున్నాయి. పక్కనే కూర్చున్న అభిరామ్ అప్పుడప్పుడు దొంగచూపులు చూస్తూ ఆమె పెదవులపై చిరునవ్వు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. పెళ్లి తంతు ముగిసింది. అప్పగింతల సమయం రానే వచ్చింది. ప్రతి ఆడపిల్ల జీవితంలో అత్యంత బరువైన క్షణం అదే. వెన్నెల కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆపుకోలేనంతగా వస్తున్నాయి. తనని అల్లారు ముద్దుగా పెంచిన నాన్న రామచంద్రరావు, అడుగడుగున తోడుగా ఉన్న అమ్మ సుజాత, తనతో నిత్యం పోట్లాడే తమ్ముడు హర్ష, అందరినీ వదిలి వెళ్లాలనే నిజం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వెన్నెలకు అప్పగింతల సమయంలో పెళ్లికి ముందు రోజు రాత్రి తన గదిలో అమ్మా నాన్నలతో జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది. ఆ రాత్రి సుజాత వెన్నెల తల నిమురుతూ కన్నీళ్లను దిగమింగుకుంటూ చెప్పింది. అమ్మా వెన్నెల, రేపటితో నువ్వు పరాయింటి దానివి అయిపోతున్నావు. ఇక్కడిలా అక్కడ అల్లరిగా నీకిష్టం వచ్చినట్లు ఉండకూడదు తల్లి. అత్తగారిల్లు అంటే మనకంటూ ఒక కొత్త ప్రపంచం, కొత్త మనుషులు, కొత్త అలవాట్లు. నీకు అన్ని అలవాటు పడడానికి సమయం పడుతుంది. కానీ ఓర్పు చాలా ముఖ్యం. నీ అత్తయ్య అన్నపూర్ణ గారు కొంచెం ఖచ్చితంగా ఉంటారని విన్నాను. ఆవిడ ఏమైనా అన్నా ఎదురు చెప్పకు. కోపంలో అన్న మాటలను మనసుకు తీసుకోకు. నీ ప్రేమతో వాళ్ళ మనసును గెలుచుకోవాలి. ఇంతలో నాన్న రామచంద్రరావు గదిలోకి వచ్చి వెన్నెల తల నిమురుతూ ఎమోషనల్గా అన్నాడు. నాన్న చిట్టి, నువ్వు మాకు ఎప్పటికీ చిన్నపిల్లవే. కానీ రేపటి నుంచి నువ్వు ఒక ఇంటికి కోడలివి, అభిరామ్కి భార్యవి. భార్యాభర్తల బంధం అనేది ఒక దారం లాంటిది. ఇద్దరిలో ఒకరు కోపంగా ఉన్నప్పుడు ఇంకొకరు తగ్గి ఉండాలి. అభిరామ్ చాలా మంచి కుర్రాడు. అతనికి ఎప్పుడు తోడుగా ఉండు. అలాగే నీ తోడికోడలు మాధవితో అక్క చెల్లెల్లాగా కలిసిపో. ఏ ఇంటికైనా తోడికోడళ్ళ మధ్య సఖ్యత ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. నీ పెంపకం మాకు గర్వకారణం అయ్యేలా నడుచుకో అమ్మా. ఆ మాటలు గుర్తుకు వచ్చి వెన్నెల వెక్కి వెక్కి ఏడ్చింది. రామచంద్రరావు అభిరామ్ చేతిలో వెన్నెల చేయి పెట్టి, నా కూతురుని కంటికి రెప్పలా చూసుకో బాబు అని చేతులు జోడించాడు. అభిరామ్ నవ్వుతూ, మీరు మామయ్యలా కాదు నాన్నలా అడగండి. వెన్నెల కంట కన్నీరు రానివ్వను. ఇది నా బాధ్యత అని మాట ఇచ్చాడు. ఆ మాటతో వెన్నెలకు అభిరామ్ మీద గౌరవం, ప్రేమ మరింత పెరిగాయి. కారు అత్తవారింటి ముందు ఆగింది. ఇల్లు చాలా పెద్దది, సాంప్రదాయంగా ఉంది. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఉన్నాయి. వెన్నెల కారు దిగగానే ఆమె అత్తగారు అన్నపూర్ణ, మామగారు విశ్వనాథం చిరునవ్వుతో స్వాగతం పలికారు. అన్నపూర్ణ గారి ముఖంలో ఒక గాంభీర్యం ఉంది. చూడగానే కాస్త భయం కలిగించేలా. ఇంటి పెత్తనం అంతా ఆవిడదే అని స్పష్టంగా తెలుస్తుంది. కుడి కాలు లోపల పెట్టి రామ్మ అని పసుపు నీళ్ళ పెళ్ళం తీసుకువచ్చింది వెన్నెల తోడి కోడలు మాధవి. మాధవి ముఖంలో చాలా ప్రశాంతత ఉంది. వెన్నెలను చూడగానే స్వంత చెల్లిని చూసినట్లుగా ఒక చిన్న నవ్వు నవ్వింది. వెన్నెల వరి ధాన్యం ఉన్న కలశాన్ని కుడి కాలుతో మెల్లగా లోపలికి నెట్టి కుంకుమ నీటిలో అడుగులు వేస్తూ లోపలికి ప్రవేశించింది. ఆ క్షణం వెన్నెల మనసులో భయం, సంతోషం కలగలిసిన ఒక వింతైన భావోద్వేగం. నీ గది పై అంతస్తులో ఉంది వెన్నెల, వెళ్ళు, విశ్రాంతి తీసుకో, అలసిపోయి ఉంటావు అని మాధవి చాలా ఆప్యాయంగా చెప్పి ఆమెకు దారి చూపించింది. అత్తగారు అన్నపూర్ణ మాత్రం, మాధవి, రేపు పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కదా, పనులన్నీ సిద్ధం చేశావా లేదా అని గంభీరంగా అడుగుతూ లోపలికి వెళ్ళిపోయారు. అత్తగారి ఖచ్చితత్వం వెన్నెలకు అప్పుడే అర్థమైంది. రాత్రి 10 గంటలు దాటుతుంది. వెన్నెల గదిని గులాబీలు, మల్లెపూలతో అందంగా అలంకరించారు. పాల గ్లాస్ చేతిలో పట్టుకొని మంచం మీద కూర్చున్న వెన్నెల గుండె రైలు వేగంతో పరిగెడుతుంది. అభిరామ్ అంటే ఇష్టమే కానీ భార్యాభర్తలుగా ఇద్దరు ఏకాంతంగా గడపబోయే మొదటి రాత్రి కావడంతో తెలియని సిగ్గు, భయం ఆమెను కమ్మేస్తున్నాయి. తలుపు చప్పుడు కావడంతో ఉలిక్కిపడి చూసింది వెన్నెల. అభిరామ్ చిరునవ్వుతో లోపలికి వచ్చాడు. తలుపు వేసి మెల్లగా ఆమె దగ్గరికి వచ్చాడు. వెన్నెల తల దించుకొని నర్వస్గా చీర కొంగును చేలతో నలుపుకుంటుంది. అభిరామ్ ఆమె పక్కన కూర్చొని ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు.
ఏంటి వెన్నెల అంత భయపడుతున్నావు? నేను ఏదైనా రాక్షసుడిలా కనిపిస్తున్నానా అని నవ్వుతూ అడిగాడు. ఆ మాటలకు వెన్నెలకు చిన్నగా నవ్వు వచ్చింది. తల పైకెత్తి చూస్తూ అదేం లేదు కొత్త కదా అందుకే కొంచెం అని సగంలో ఆపేసింది. అభిరామ్ చాలా సున్నితంగా ఆమె బుగ్గలు నిమురుతూ అన్నాడు. నాకు తెలుసు వెన్నెల, 20 ఏళ్లుగా పెరిగిన ఇల్లు, పేరెంట్స్ని వదిలి రావడం ఎంత కష్టమో నాకు అర్థమవుతుంది. ఈ ఇల్లు, ఇక్కడి మనుషులు నీకు కొత్త. కానీ నేను నీకు కొత్త కాదు కదా. నీకు ఎప్పుడు ఏమనిపించినా నా దగ్గర దాచకు. కోపం వచ్చినా బాధ వేసినా నాతో పంచుకో. ఇద్దరం కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ఎంజాయ్ చేద్దాం. నిన్ను వెంటనే పర్ఫెక్ట్ కోడలిగా మారిపోమని నేను అడగను. నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. ఐ విల్ బీ విత్ యూ ఆల్వేస్. ఆ మాటలు వెన్నెల మనసులో ఉన్న భయాన్నంతా పటాపంచలు చేశాయి. అభిరామ్ ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తున్నాడో అర్థమై ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. థ్యాంక్ యూ అండి అని మురిపెంగా అంది వెన్నెల. అండి గిండి వద్దు, ముద్దుగా అభి అని పిలువు చాలు అంటూ ఆమెను తన కౌగిలిలోకి తీసుకున్నాడు. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. ఆ గదిలో ప్రేమ, సంతోషం వికసించాయి. ఉదయం 5 గంటలకే వెన్నెలకు మెలకువ వచ్చింది. కొత్త చోటు కావడంతో నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న అభిరామ్ని చూసి చిన్నగా నవ్వి మెల్లగా లేచి స్నానానికి వెళ్ళింది. లేత ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకొని, జడ వేసుకొని, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని అచ్చమైన తెలుగుంటి కోడల్లా ముస్తాబై కిందకు వచ్చింది. కింద వంటగదిలో అప్పటికే సందడి మొదలైంది. తోడి కోడలు మాధవి హడావిడిగా వంట చేస్తుంది. వెన్నెల మెల్లగా వంటింట్లోకి వెళ్ళి అక్క, నేను ఏమైనా సహాయం చేయాలా అని అడిగింది. మాధవి వెన్నెలను చూసి చిరునవ్వు చిందిస్తూ, అరే ఇంత త్వరగా లేచావేంటి వెన్నెల? పెళ్ళి అలుపు ఉంటుంది కదా, ఇంకాసేపు పడుకోవాల్సింది అంది. పర్వాలేదక్క, అలవాటే, నాకేం పని చెప్పండి, చేస్తాను అంది వెన్నెల. ఇంతలో వెనక నుండి గంభీరమైన స్వరం వినిపించింది. పెళ్ళైన కొత్త కోడలు ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేసుకోవడం మన ఇంటి ఆచారం. పడుకుంటే ఎలా అంటూ అత్తగారు అన్నపూర్ణ లోపలికి వచ్చారు. వెన్నెల కొంచెం భయపడి పక్కకు తప్పుకుంది. అన్నపూర్ణ వెన్నెల పైనుంచి కింద దాకా చూసి, సరే ఎలాగూ లేచావు కదా, ఈరోజు వ్రతానికి నైవేద్యంగా స్వీట్ని చేత్తోనే చెయ్యి. ఏమ్మా మాధవి, అన్నీ తీసి ఇవ్వు వెన్నెలకి అని చెప్పి హాల్లోకి వెళ్ళిపోయారు. మాధవి వెన్నెల భుజం తట్టి, భయపడకు వెన్నెల, అత్తయ్య గారు పైకి అలా కరుకుగా మాట్లాడతారు కానీ మనసు వెన్న. రా ఇద్దరం కలిసి పాయసం చేద్దాం అని ధైర్యం చెప్పింది. మాధవి సహాయంతో వెన్నెల చాలా ఇష్టంగా సేమియా సగ్గుబియ్యం పాయసం చేసింది. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మొదటి గిన్నె అత్తగారికి ఇచ్చింది వెన్నెల. లోపల గుండె దడదడలాడుతుండగా అన్నపూర్ణ గారు ఒక స్పూన్ రుచి చూశారు. క్షణం పాటు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. వెన్నెల ఊపిరి బిగపట్టి చూస్తుంది. చక్కెర కొంచెం ఎక్కువైంది కానీ రుచి బాగుంది. మొదటిసారే కదా, నెమ్మదిగా అన్నీ నేర్చుకుంటావులే అని చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ చిన్న ప్రశంసకే వెన్నెల ప్రాణం లేచి వచ్చినంత పనైంది. మాధవి కన్నుగీటి నవ్వింది. ఇంతలో అభిరామ్ రెడీ అయ్యి కిందకు వస్తూ కిచెన్ వైపు చూసి వెన్నెలకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అత్తగారు చూస్తారేమోనని వెన్నెల కంగారుగా తల దించుకుంది. కొత్త ఇల్లు, కటువైన అత్తగారు, కలుపుగోలు తోడికోడలు, ప్రాణంగా ప్రేమించే భర్త. వెన్నెల కొత్త జీవితం సరికొత్త భావోద్వేగాలతో ప్రారంభమైంది. పాయసం ప్రశంసలతో వెన్నెలలో కాస్త ధైర్యం వచ్చింది. ఉదయం 6 గంటలకే ఇల్లంతా బంధువుల సందడితో నిండిపోయింది. ఎక్కడ చూసిన పట్టుచీరల రెపరెపలు, నగలు, గాజుల గలగలలే. సత్యనారాయణ స్వామి వ్రతం కావడంతో ఇంటిని పూలతో, మామిడి ఆకులతో అందంగా అలంకరించారు. అత్తగారు అన్నపూర్ణ గారి కనుసన్నుల్లో పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. పూజకు సమయం దగ్గర పడుతుండడంతో వెన్నెల ముస్తాబవ్వడానికి గదిలోకి వెళ్ళింది. అమ్మ పెళ్లికి ముందు కొనిచ్చిన ఎరుపు ఆకుపచ్చ అంచు ఉన్న కంచిపట్టు చీరను కట్టుకుంది. జడకు మల్లెపూలు పెట్టుకొని అద్దం ముందు నిలబడి గాజులు వేసుకుంటుంది. ఇంతలో అభిరామ్ గదిలోకి వచ్చాడు. తెలుపు రంగు పట్టు పంచె, లాల్చీలో అభిరామ్ చాలా అందంగా ఉన్నాడు. అద్దంలో నుంచి వెన్నెలను చూసిన అభిరామ్ అలాగే ఆగిపోయాడు. ఆమె అందం అతన్ని కట్టిపడేసింది. మెల్లగా వెనక నుంచి వచ్చి ఆమె భుజాలపై చేతులు వేశాడు. వెన్నెల ఉలిక్కిపడి, ఏంటండి ఎవరైనా చూస్తారు, తలుపు కూడా వేయలేదు అని కంగారు పడింది. నా పిల్లాన్ని నేను చూసుకుంటున్నాను, ఎవరొస్తే నాకేంటి అని నవ్వుతూ ఆమె మెడలో నల్ల పూసల దండను సరిచేశాడు. ఆ స్పర్శకు వెన్నెల బుగ్గలు ఎరుపెక్కాయి. అయినా ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు వెన్నెల, అసలు చూపు తిప్పుకోలేకపోతున్నాను అన్నాడు అభిరామ్.
ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అలా పొగడకండి, అందరూ ఎదురు చూస్తుంటారు, పదండి కిందకు వెళ్దాం అంటూ సిగ్గుపడుతూ గది బయటకు పరుగులు తీసింది వెన్నెల. అభిరామ్ ఆమె వెళ్తున్న వైపే చూస్తూ బుసిబుసిగా నవ్వుకున్నాడు. వెన్నెల కిందకు రాగానే హాలంతా బంధువులతో నిండిపోయి ఉంది. కొత్త కోడలిని చూడడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెన్నెల మెట్లు దిగి వస్తుంటే అందరి కళ్ళు ఆమె మీదే ఉన్నాయి. మాధవి ఎదురు వెళ్ళి వెన్నెలను తీసుకువచ్చి అందరికీ పరిచయం చేయడం మొదలుపెట్టింది. అక్కడే సోఫాలో కూర్చున్న అన్నపూర్ణమ్మ గారి చెల్లెలు కాంతమ్మ వదరుబోతూ మనిషి. ఆమె చూపులు వెన్నెల చీర నగల మీదే ఉన్నాయి. ఏంటమ్మాయి, చీర ఏ ఊర్లో కొన్నారు? అసలు పట్టులాగా లేదే, ధర తక్కువేమో కదా అని వెటకారంగా అడిగింది. ఆ మాటకు వెన్నెల ముఖం చిన్నబోయింది. తన నాన్న ఎంతో ఇష్టంగా స్తోమతకు మించి కొన్న చీర అది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా బలవంతంగా ఆపుకుంది. ఇంతలో మాధవి కలక చేసుకొని, అదేంటి పిన్ని అలా అంటావు? చీర చాలా బాగుంది. వెన్నెలకు ఎరుపు రంగు ఎంతగా నప్పుతుందో చూడు అని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కానీ కాంతమ్మ ఊరుకోలేదు. అయినా అన్నపూర్ణక్క, మాధవి వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెళ్లిలో లాంఛనాలు ఘనంగా చేశారు. ఈ పిల్లవాళ్ళు అంతగా ఏమీ చేయలేదట కదా. పైగా ఈ పిల్లకి వంటలేవి పెద్దగా రావని విన్నాను. ఇప్పుడు ఎలాగో వ్రతానికి పాయసం కూడా మాధవి చేసుంటుంది అని నొసుగులు చెల్లించింది. వెన్నెలకు ఏడుపు తన్నుకొస్తుంది. అందరి ముందు తన పుట్టింటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతుంటే ఆమె గుండె తరుక్కుపోయింది. తన తల దించుకొని నిలబడిపోయింది. ఇదంతా గమనిస్తున్న అన్నపూర్ణ గారు గంభీరంగా అక్కడికి వచ్చారు. కాంతమ్మ వైపు తీక్షణంగా చూస్తూ, కాంతమ్మ, నా కోడళ్ళు ఇద్దరు నాకు రెండు కళ్ళలాంటి వాళ్ళు. ఎవరు ఎంత తెచ్చారు, ఏం తెచ్చారు అనేది మా ఇంటికి అనవసరం. నా ఇంటికి మహాలక్ష్మిలా నా కోడలు వచ్చింది, అది చాలు. అయినా ఈరోజు వ్రతానికి నైవేద్యం వెన్నెలే స్వయంగా చేసింది. నా కోడలిని నేను చూసుకుంటాను, మధ్యలో మీకెందుకు అని ఖచ్చితమైన స్వరంతో చెప్పారు. ఆ మాటలకు కాంతమ్మ ముఖం మాడిపోయింది. వెన్నెల ఆశ్చర్యంగా అత్తగారి వైపు చూసింది. ఉదయం అంతా కటువుగా మాట్లాడిన అత్తయ్య ఇప్పుడు బంధువుల ముందు తనను వెనకేసుకురావడం చూసి వెన్నెలకు ఆవిడ మీద గౌరవం పెరిగింది. అత్తగారి ముఖంలో గాంభీర్యం వెనక ఇంటి పరువును, కుటుంబం సభ్యులను కాపాడుకునే బాధ్యత ఉందని ఆమెకు అర్థమైంది. పూజ ప్రారంభమైంది. పంతులు గారి మంత్రోచ్చారణల మధ్య అభిరామ్ వెన్నెల పూజ పీటల మీద కూర్చున్నారు. ఇద్దరి చేతులు కలిపి పూలు వేయమని పంతులు గారు చెప్పినప్పుడల్లా అభిరామ్ కావాలనే వెన్నెల చేతిని గట్టిగా పట్టుకొని వదలకుండా ఆట పట్టిస్తున్నాడు. వెన్నెల చుట్టుపక్కల ఎవరైనా చూస్తారేమోనని కంగారు పడుతూ కళ్ళతోనే అతన్ని వారిస్తుంది. అభిరామ్ వాళ్ళ కజిన్ శృతి, కిరణ్ వెనక కూర్చొని గుసగుసలాడుతూ వాళ్ళిద్దరినీ ఏడిపిస్తున్నారు. చూడు కిరణ్, వదిన వైపు అన్నయ్య ఎలా చూస్తున్నాడో. స్వామివారి మీద కన్నా వదిన మీదే భక్తి ఎక్కువైపోయింది అన్నయ్యకి అని శృతి నవ్వుతూ కమెంట్ చేసింది. వెన్నెలకు విపరీతమైన సిగ్గు వేసి తల దించుకుంది. బంధువుల మధ్య ఆ వాతావరణం, ఆ ఆట పట్టించడాలు ఆమెకు కొత్తగా ఎంతో అందంగా అనిపించాయి. అభిరామ్తో కలిసి 7 అడుగులు వేసిన నాటి నుంచి మొదలైన బంధం ఈ పూజతో మరింత బలపడినట్లు అనిపించింది. రాత్రి అయింది. బంధువులంతా భోజనాలు ముగించి వెళ్ళిపోయారు. ఇల్లంతా సర్దడంలో మాధవికి సహాయం చేసింది వెన్నెల. పనులన్నీ పూర్తయ్యాక గదిలోకి వచ్చి బాల్కనీలో నిలబడింది. ఆకాశంలో చందమామను చూస్తుంటే ఉన్నట్టుండి పుట్టింటి జ్ఞాపకాలు ఆమెను చుట్టుముట్టాయి. రోజు ఈ సమయానికి అమ్మ చేతి ముద్దలు తింటూ నాన్నతో కబుర్లు చెప్పేది. తమ్ముడు హర్షతో రిమోట్ కోసం గొడవపడేది. ఆ పాత జ్ఞాపకాలు తలచుకొని ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే ఫోన్ తీసుకొని అమ్మకు కాల్ చేసింది. హలో అమ్మా అనగానే వెన్నెల గొంతు వణికింది. ఏమైందే చిట్టి, ఏడుస్తున్నావా? సుజాత ఆందోళనగా అడిగింది. ఏం లేదమ్మా, ఇప్పుడే పనులన్నీ పూర్తయ్యాయి. మీరందరూ గుర్తుకు వచ్చారు అంటూ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. రామచంద్రరావు ఫోన్ తీసుకొని అలా ఏడవకూడదు నాన్న. కొత్త ఇల్లు కదా, కొన్ని రోజులు అలాగే ఉంటుంది. అల్లుడు గారు ఎలా చూసుకుంటున్నారు? అన్నపూర్ణ గారు ఏమైనా అన్నారా అని అడిగాడు. లేదు నాన్న, ఆయన చాలా మంచివారు. అత్తయ్య గారు కూడా ఈరోజు బంధువుల ముందు నన్ను వెనకేసుకువచ్చారు. మాధవి అక్క అయితే సొంత చెల్లెల్లా చూసుకుంటుంది. అంతా బాగుంది నాన్న, కానీ మీరే లేరు ఇక్కడ అని ఏడ్చేసింది. మేము ఎప్పుడు నీ తోడే ఉంటామమ్మా. రేపు సాయంత్రం నేను వచ్చి నిన్ను మన ఇంటికి తీసుకువెళ్తాను కదా. మరెందుకు ఏడుపు, పడుకో ఇక అని తండ్రి ఓదార్చాడు. ఫోన్ పెట్టి కళ్ళు తుడుచుకుంటున్న వెన్నెల భుజంపై చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూస్తే అభిరామ్. అతను ఎప్పటి నుండి అక్కడ ఉన్నాడో ఆమె ఫోన్ సంభాషణ అంతా
విన్నాడని వెన్నెలకు అర్థమైంది. అభిరామ్ ఆమె చేతిని పట్టుకొని బాల్కనీలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. వెన్నెల, పెళ్ళంటే కేవలం ఒక అబ్బాయి అమ్మాయి కలయిక మాత్రమే కాదు. ఒక అమ్మాయి తన సర్వస్వాన్ని వదిలేసి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే త్యాగం. నువ్వు పడుతున్న బాధను నేను పూర్తిగా తీర్చలేకపోవచ్చు, కానీ నీ కన్నీళ్లు తుడిచే హక్కు నాకు ఉంది కదా అని ఆమె కళ్ళల్లోని నీళ్లను తన వేళ్లతో తుడిచాడు. వెన్నెల అతని ఛాతీపై తల ఆనించుకొని, నాకేమిటోనండి, ఒకవైపు మీరు అత్తయ్య మాధవక్క చూపిస్తున్న ప్రేమ సంతోషాన్ని ఇస్తుంది, ఇంకోవైపు అమ్మా నాన్నల జ్ఞాపకాలు బాధ పెడుతున్నాయి. ఈ ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అర్థం కావడం లేదు అంది అమాయకంగా. అభిరామ్ ఆమె తల నిమురుతూ, టైం పడుతుంది కన్నా, అంతా సెట్ అవుతుంది. ఈ రోజు ఉదయం కాంతమ్మ పిన్ని అన్న మాటలకు నువ్వు బాధపడ్డావని నాకు తెలుసు. మా అమ్మ బయటకి గంభీరంగా ఉన్న లోపల తన కుటుంబం అంటే ప్రాణం. అందుకే నిన్ను ఏమీ అననివ్వలేదు. నువ్వు నెమ్మదిగా అందరినీ అర్థం చేసుకుంటావులే. రేపు సాయంత్రం అత్తయ్య గారు వస్తున్నారు కదా, నిన్ను పుట్టింటికి పంపించడానికి నేను కూడా వస్తాను. ఇప్పుడు నీ కన్నీళ్లు ఆపేసి ఆ నవ్వుల ముఖం చూపించు అని ఆమె బుగ్గలు గిల్లాడు. అబ్రామ్ మాటలతో వెన్నెల మనసు తేలికపడింది. అతని ప్రేమ, భరోసా ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. చీకటి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తుంటే వాళ్ళిద్దరి బంధం కూడా అంతే అందంగా ప్రకాశించడం మొదలైంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అనురాగాలతో ముందడుగు వేయడానికి సిద్ధమయ్యారు. పెళ్లి తర్వాత ప్రతి ఆడపిల్ల ఎంతో ఆశగా, ఉత్కంఠంగా ఎదురుచూసే ఘట్టం పుట్టింటికి వెళ్ళడం. పెళ్ళైన 3వ రోజున తండ్రి వచ్చి కూతుర్ని, అల్లుడిని తీసుకువెళ్ళడం మన సాంప్రదాయం. ఆ రోజు ఉదయం వెన్నెల మనసులో ఆనందానికి అవధులు లేవు. ఒకవైపు పుట్టింటికి వెళ్తున్నానని సంతోషం, మరోవైపు 3 రోజులకే ఈ కొత్త ఇల్లు తనది అనిపించేలా మారిన వైనం ఆమెను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఉదయం 5 గంటలకే నిద్ర లేచింది వెన్నెల. స్నానం ముగించుకొని లేత నీలం రంగు చీర కట్టుకొని ముస్తాబయింది. ముఖంలో ఏదో తెలియని కొత్త కాంతి. అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటుండగా నిద్రమత్తుల్లో నుంచి లేచిన అభిరామ్ ఆమెను చూసి మురిసిపోయాడు. ఏంటి వెన్నెల, పుట్టింటికి వెళ్తున్నాననే సంతోషం నీ ముఖంలో ట్యూబ్ లైట్లా వెలిగిపోతుంది. ఇక్కడ నాతో ఉండడం బోరు కొట్టేసిందా అని కావాలనే ఆట పట్టించాడు అభిరామ్. వెన్నెల చిరునవ్వుతో అతడి వైపు తిరిగి, అదేం లేదండి, అమ్మ నాన్న హర్ష అందరినీ చూడాలని చిన్న ఆరాటం అంతే. అయినా మీరు కూడా వస్తున్నారు కదా అంది మురిపెంగా. కిందకు వెళ్ళేసరికి వంటగదిలో అన్నపూర్ణ గారు, మాధవి హడావిడిగా ఉన్నారు. వెన్నెల వెళ్ళ అత్తగారికి నమస్కరించింది. దీర్ఘ సుమంగళి భవ, ఈరోజు మీ నాన్నగారు వస్తున్నారు కదా, ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకో. మాధవి, వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లడానికి మిఠాయిలు పండ్లు అన్నీ ప్యాక్ చేశావా లేదా అని అన్నపూర్ణ గంభీరంగానే అడిగారు. ఆ గంభీరత వెనక ఉన్న బాధ్యతను, ప్రేమను వెన్నెల ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతుంది. అన్ని సిద్ధం చేశాను అత్తయ్య అంది మాధవి చిరునవ్వుతో. సరిగ్గా 10 గంటలకు వెన్నెల తండ్రి రామచంద్రరావు గారు వచ్చారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే వెన్నెల పరుగున వెళ్ళి నాన్నను వాటేసుకుంది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు. రామచంద్రరావు కూతుర్ని తల నిమురుతూ అల్లుడు అబ్రామ్ని ఆప్యాయంగా పలకరించాడు. మామగారు విశ్వనాథ్ గారితో కొద్దిసేపు ముచ్చటించిన తర్వాత బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అన్నపూర్ణ గారు వెన్నెల దగ్గరకు వచ్చి హారతి ఇచ్చి నుదుటిన కుంకుమ దిద్దింది. పుట్టింటికి వెళ్తున్నానని అల్లరి చేయకు. ఇప్పుడు నువ్వు ఒక ఇంటి కోడలివి. అక్కడ కూడా పద్ధతిగా ఉండు. అల్లుడు గారికి ఏ లోటు రాకుండా చూసుకో. 2 రోజుల్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి, గుర్తుంచుకో అని ఖచ్చితంగా చెప్పారు. ఆ మాటలకు వెన్నెల తల ఊపింది. అత్తగారు పైకి కటువుగా మాట్లాడిన 2 రోజుల్లో వచ్చేయాలి అన్న మాటలో తన మీద పెంచుకుంటున్న మమకారం ఆమెకు అర్థమైంది. కారు ముందు సీట్లో రామచంద్రరావు కూర్చోగా అభిరామ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. వెన్నెల వెనక సీట్లో కూర్చుంది. కారు ముందుకు కదులుతుంది. రామచంద్రరావు గారు అభిరామ్ వ్యాపారం గురించి, రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ అభిరామ్ దృష్టి మాత్రం రియల్ వ్యూ మిర్రర్ ద్వారా వెన్నెల మీదే ఉంది. నాన్న ముందు ఉన్నాడన్న భయంతో వెన్నెల సైలెంట్గా బయటకు చూస్తుంది. అప్పుడప్పుడు అభిరామ్ మిర్రర్లో నుంచి వెన్నెలను చూసి కన్ను గీడుతున్నాడు. వెన్నెల కంగారుగా నాన్న వైపు చూసి అభిరామ్ని వారించే ప్రయత్నం చేస్తోంది. ఒక సిగ్నల్ దగ్గర కారు ఆగింది. రామచంద్రరావు గారు ఫోన్ మాట్లాడుతున్నారు. అప్పుడు అభిరామ్ వెనక్కి తిరిగి వెన్నెల చేతిని మెల్లగా స్పృశించాడు. ఏంటండి ఈ అల్లరి, నాన్న చూస్తారు అని గుసగుసగా అంది వెన్నెల.
నాన్నగారు ఫోన్లో బిజీగా ఉన్నారులే. అయినా నా పెళ్ళాన్ని నేను చూసుకుంటుంటే తప్పేంటి? ఈ 2 రోజులు అక్కడ ఎలాగూ నాకు దూరం కాబట్టి ఇప్పుడే కాస్త దగ్గరవుతున్నాను అని కొంటెగా నవ్వాడు అభిరామ్. ఆ మాటలకు వెన్నెల సిగ్గుతో ముఖం దాచుకుంది. ప్రయాణం అశాంతం. ఈ చిన్న చిన్న దొంగచూపులు చిరునవ్వులతో చాలా అందంగా గడిచిపోయింది. కారు పుట్టింటి ముందు ఆగింది. కారు శబ్దం వినగానే తల్లి సుజాత గుమ్మం దగ్గరకు పరుగులు తీసింది. గుమ్మంలో నిలబడ్డ కూతుర్ని అల్లుడిని చూసి ఆవిడ కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఇద్దరికీ హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది. వెన్నెల ఇంట్లోకి అడుగు పెట్టగానే పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలాయి. 20 ఏళ్లుగా తాను తిరిగిన గదులు, ఆడుకున్న పెరడు అన్నీ ఆమెకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపించింది. ఇంతలో మేడ మీద నుంచి ఉరుకులు పరుగులు పెడుతూ వచ్చాడు వెన్నెల తమ్ముడు హర్ష. హో, పెళ్ళైన కొత్తలో మా అక్క ముఖంలో గ్లో మామూలుగా లేదుగా. బావా, మా అక్కని బాగానే చూసుకుంటున్నారా? లేక మా అక్కే మిమ్మల్ని ఏడిపిస్తుందా అని నవ్వుతూ బావగారిని పలకరించాడు. వెన్నెల వెంటనే హర్ష చెవి పట్టుకొని, ఒరే వెధవా, నా మీద జోకులు వేస్తావా? నువ్వు లేకుండా ఈ 3 రోజులు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అని దొంగ కోపం తెచ్చుకుంది. అబ్బా వదిలే అమ్మ రాక్షసి. బావా చూడండి, మీ ఆవిడ అప్పుడే నా మీద ప్రతాపం చూపిస్తుంది. మీరు కొంచెం కంట్రోల్లో పెట్టాలి బావా అని అభిరామ్ వెనక దాక్కున్నాడు హర్ష. అభిరామ్ నవ్వుతూ, నీ అక్కని కంట్రోల్ చేసే శక్తి ఆ దేవుడికే లేదు హర్ష. నేనెంత అయినా మీరు కొట్టుకోండి, నన్ను మధ్యలోకి లాగకండి అని చేతులెత్తేశాడు. ఇల్లంతా వాళ్ళ నవ్వులతో ప్రతిధ్వనించింది. సుజాత అల్లుడు కోసం పంచభక్ష పరమాన్నాలు వడ్డించింది. అభిరామ్ చాలా కలుపుగోలుగా అందరితో కలిసిపోయాడు. వెన్నెలకు అభిరామ్ని అలా తన వాళ్ళతో సంతోషంగా చూస్తుంటే మనసంతా నిండిపోయినట్లు అనిపించింది. సాయంత్రం అయింది. సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన కొత్తలో పుట్టింటికి వచ్చినప్పుడు భార్యాభర్తలు 3 రోజుల పాటు విడిగా ఉండాలి. అందువల్ల అభిరామ్ తిరిగి వాళ్ళ ఇంటికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెన్నెల మనసులో చిన్న బాధ. 2 రోజులు అభిరామ్కి దూరంగా ఉండాలనే ఆలోచనే ఆమెకు వెలితిగా అనిపించింది. కారు ఎక్కే ముందు అభిరామ్ వెన్నెల దగ్గరకు వచ్చి చిన్నగా అన్నాడు, మిస్ మీ 2 రోజులే కదా, ఎలాగోలా బతికేస్తాను. నువ్వు కూడా నా గురించి ఎక్కువగా ఆలోచించి నిద్రపాడు చేసుకోకు. టేక్ కేర్. వెన్నెల చిరునవ్వుతో తల ఊపి అతనికి వీడ్కోలు పలికింది. రాత్రి భోజనాలు ముగిశాక వెన్నెల తన పాత గదిలోకి వెళ్ళి మంచం మీద వాలింది. ఆ గది అంతా తనకి సుపరిచితమే అయినా ఇప్పుడు ఏదో వెలితి. అభిరామ్ పక్కన లేకపోవడం ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడే ఫోన్ మోగింది. స్క్రీన్ మీద మై లవ్ అని పేరు. అభిరామ్ నుంచి కాల్. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది వెన్నెల. ఏం చేస్తున్నావు మహారాణి, పడుకున్నావా? అభిరామ్ గొంతులో అల్లరి. లేదండి, మీ గురించి ఆలోచిస్తున్నాను. ఇల్లు చేరారా, అంతా బాగుందా అని అడిగింది వెన్నెల. నేను చేరాను కానీ నా మనసు మాత్రం నీ దగ్గరే వదిలేశాను వెన్నెల. ఈ గదిలో నువ్వు లేకుండా చాలా ఖాళీగా అనిపిస్తుంది. కాసేపు అలా బాల్కనీలోకి వస్తావా అన్నాడు. వెన్నెల నెమ్మదిగా లేచి బాల్కనీలోకి వచ్చింది. చల్లటి గాలి వీస్తుంది. ఆకాశంలో చందమామ అందంగా వెలుగుతున్నాడు. చందమామను చూస్తున్నావా? నేను కూడా ఇక్కడి నుండి చూస్తున్నాను. ఇద్దరం ఒకే చందమామను చూస్తున్నాం అంటే మనం దగ్గరగానే ఉన్నట్లు లెక్క అని అభిరామ్ కవిత్వం మొదలుపెట్టాడు. వెన్నెల నవ్వుతూ, అబ్బో, పెళ్ళవగానే మీలో ఒక కవి కూడా బయటికి వచ్చాడన్నమాట. సరే కానీ అత్తయ్య గారు పడుకున్నారా అని అడిగింది. అమ్మ పడుకుంది, కానీ పడుకునే ముందు నీ గురించి అడిగింది. వెన్నెల వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా ఉందా అని కనుకుంది. చూశావా, నువ్వు అప్పుడే మా అమ్మ మనసులో సగం చోటు ఆక్రమించేశావు అని చెప్పాడు అభిరామ్. ఆ మాట వెన్నెలకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ చాలాసేపు ముచ్చటించుకున్నారు. దూరంగా ఉన్న వాళ్ళ మనసులు మరింత దగ్గరయ్యాయి. ఆ మొదటి విరాహం వాళ్ళ బంధంలో ఉన్న మాధుర్యాన్ని మరింత పెంచింది. మరుసటి రోజు ఉదయం వెన్నెల చాలా ప్రశాంతంగా నిద్రలేచింది. పుట్టింట్లో అమ్మ చేసే ఫిల్టర్ కాఫీ తాగుతూ హాయిగా పేపర్ చదువుతుండగా ఆమె ఫోన్కి వీడియో కాల్ వచ్చింది. చూస్తే తోడి కోడలు మాధవి. హలో అక్క, ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా పలకరించింది వెన్నెల. నేను చాలా బాగున్నాను వెన్నెల, నువ్వు ఎలా ఉన్నావు? పుట్టింట్లో మమ్మల్ని మర్చిపోలేదు కదా అని నవ్వింది మాధవి. అదేంటక్క అలా అంటారు? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? ఇంట్లో అందరూ బాగున్నారా? మాధవి కెమెరాను వంటింటి గది వైపు తిప్పి చూపిస్తూ, నువ్వు లేకపోవడంతో ఇల్లు కొంచెం బోసిపోయింది వెన్నెల. ఉదయాన్నే అత్తయ్య గారు లేచి వెన్నెల ఉంటే ఈ పార్టీకి కాఫీ కలిపి ఇచ్చేది అన్నారు తెలుసా? ఆవిడ పైకి చెప్పకపోయినా నేను చాలా మిస్ అవుతున్నారు అని చెప్పింది. వెన్నెలకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది.
తనను కేవలం 3 రోజుల్లోనే ఆ ఇంటి మనిషిగా వాళ్ళు స్వీకరించిన విధానం ఆమెకు గర్వకారణంగా అనిపించింది. మాధవి కొనసాగిస్తూ, వెన్నెల, రేపు సాయంత్రం మీరు వస్తున్నారు కదా, వచ్చేటప్పుడు అత్తయ్య గారికి ఇష్టమైన పూతరేకలు తీసుకురావడం మర్చిపోకు. ఆవిడకి గోదావరి జిల్లాల స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి చిన్న చిన్న పనులతోనే మనం ఆవిడ మనసు గెలుచుకోవాలి. మన అత్తయ్య గారు కొబ్బరికాయ లాంటి వారు. పైన గట్టిగా ఉన్న లోపల అమృతం లాంటి మనసు. నువ్వు ఆవిడ కోపాన్ని ఎప్పుడూ పర్సనల్గా తీసుకోకు. ఇప్పుడు నేను ఉన్నాను కదా, నీకేం కష్టం రానివ్వను అని ఒక పెద్ద అక్కల సలహా ఇచ్చింది మాధవి. వెన్నెల కళ్ళు చెమ్మగిల్లాయి. తోడికోడళ్ళు అంటే ఎప్పుడు దెప్పుకుంటూ గొడవలు పడతారని ఆమె పెళ్లికి ముందు సినిమాలు, సీరియల్స్లో చూసి భయపడింది. కానీ మాధవి లాంటి ఒక మంచి స్నేహితురాలు తోడికోడలుగా రావడం తన అదృష్టం అనుకుంది. తప్పకుండా అక్క, పూతరేకులు తీసుకువస్తాను. నా మీద మీరు చూపిస్తున్న ఈ ప్రేమని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని ఎమోషనల్గా అంది వెన్నెల. సరే సరే ఏడవకు. ఈ 2 రోజులు అమ్మ నాన్నలతో గడుపు. మళ్ళీ ఇక్కడికి వస్తే బోలెడు బాధ్యతలు ఉంటాయి. ఎంజాయ్ చెయ్యి అని ఫోన్ పెట్టేసింది మాధవి. పుట్టింటి ప్రేమ, అత్తవారింటి ఆహ్వానం, భర్త అనురాగం, తోడికోడలి భరోసా, ఈ అద్భుతమైన భావోద్వేగాల మధ్య వెన్నెల జీవితం ఒక అందమైన కావ్యంగా మారుతోంది. రేపు మళ్ళీ అత్తవారింటికి వెళ్ళాలనే ఆలోచన ఆమెలో ఎలాంటి భయాన్ని కలిగించడం లేదు. పైగా ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పుట్టింట్లో గడిపిన ఆ 3 రోజులు కన్ను మూసి తెరిచేలోగా గడిచిపోయాయి. అమ్మ చేతి వంట, నాన్న గారాబం, తమ్ముడి అల్లరి, ఇవన్నీ వెన్నెలకు మళ్ళీ పాత రోజులను గుర్తు చేశాయి. కానీ ఈసారి ఆమె మనసులో ఒక స్పష్టత ఉంది. తను కేవలం ఈ ఇంటి ఆడపడుచు మాత్రమే కాదు, మరో ఇంటికి కోడలిని అనే బాధ్యత ఆమె ఆలోచనల్లో తొణికిసలాడుతోంది. సాయంత్రం అభిరామ్ వచ్చి తనను అత్తవారింటికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. వెన్నెల తన లగేజీ సర్దుకుంటుండగా తల్లి సుజాత గదిలోకి వచ్చి కూతురిని చూసి ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటే అమ్మా, మళ్ళీ ఏడుస్తున్నావు? నేను పక్క ఊరికి వెళ్ళడం లేదు కదా, ఇదే సిటీలోనే ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను అంటూ తల్లి కన్నీళ్లు తుడిచింది వెన్నెల. సుజాత నవ్వి, నీకు పెళ్ళయిందన్న నిజం ఇంకా నా మనసు అంగీకరించలేకపోతుంది చిట్టి. నువ్వు అత్తవారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే మీ అత్తగారు మందలించారని విన్నాను. భయపడకు తల్లి, సంసారం అన్నాక అన్నీ ఉంటాయి. నీ సహనమే నీకు శ్రీరామ రక్ష అని మరోసారి సలహా ఇచ్చింది. ఇంతలో నాన్న రామచంద్రరావు, తమ్ముడు హర్ష వచ్చారు. హర్ష ముఖం చిన్నబోయింది. అప్పుడే వెళ్ళిపోతున్నావా అక్క? నువ్వు లేకపోతే ఇల్లంతా బోరు కొడుతుంది అన్నాడు ముభావంగా. వెన్నెల నవ్వుతూ వాడి బుగ్గ గిల్లి, నువ్వు సరిగ్గా చదువుకోరా వెధవా, ప్రతి ఆదివారం వచ్చి మీ అందరినీ చూసి వెళ్తానులే అని ధైర్యం చెప్పింది. అందరికీ వీడుకోలు పలికి కారు ఎక్కింది వెన్నెల. పెళ్లి రోజు జరిగిన అప్పగింతల అప్పుడు ఉన్నంత భయం, ఏడుపు ఇప్పుడు లేవు. తన కోసం ఎదురుచూసే భర్త, తాను అర్థం చేసుకునే తోడికోడలు ఉన్నారన్న ధైర్యం ఆమె అడుగడుగుల్లో కనిపిస్తున్నాయి. కారు ముందుకు కదులుతోంది. అభిరామ్ స్టీరింగ్ మీద ఒక చెయ్యి వేసి మరో చేత్తో వెన్నెల చేతిని పట్టుకున్నాడు. ఏంటి మహారాణి, 3 రోజులు పుట్టింట్లు బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. నన్ను అస్సలు మిస్ కాలేదా అని కృత్రిమ కోపంతో అడిగాడు. వెన్నెల చిలిపిగా నవ్వుతూ, అదేం లేదండి. అమ్మా నాన్నలతో ఉన్న నా మనసంతా మీ చుట్టూనే తిరిగింది. మీ ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను తెలుసా అంది. అభిరామ్ నవ్వి, అవునా, అయితే నా కోసం ఏం బహుమతి తెచ్చావు అని అడిగాడు. వెన్నెల వెనక సీట్లో ఉన్న కవర్లు చూపిస్తూ, అత్తయ్య గారి కోసం ఆత్రేయపురం పూతరేకలు, మామయ్య గారి కోసం స్వీట్స్, మాధవి అక్క కోసం ఒక మంచి చీర తెచ్చాను అంది ఉత్సాహంగా. అందరికీ తెచ్చావు, మరి నాకు అని ఆశగా అడిగాడు అభిరామ్. వెన్నెల సిగ్గుపడుతూ తలదించుకొని, నన్నే తెచ్చుకున్నాను కదా, నాకంటే పెద్ద బహుమతి మీకు ఇంకేం కావాలి అంది మెల్లగా. ఆ ఆన్సర్కు అభిరామ్ ఫ్లాట్ అయిపోయాడు. అబ్బా, నా పెళ్ళం ఎంత క్యూట్గా మాట్లాడుతుందో, ఇలాంటి డైలాగు వదిలితే నేను డ్రైవింగ్ చేయడం కష్టం వెన్నెల అంటూ కారును మరింత ఉత్సాహంగా పోనిచ్చాడు. కారు ఇంటి ముందు ఆగగానే ఎదురుగా మాధవి నిలబడి ఉంది. వదినను చూడగానే వెన్నెల కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. లోపలికి వెళ్ళగానే ముందుగా అత్తగారు అన్నపూర్ణ, మామగారు విశ్వనాథం కాళ్లకు నమస్కరించింది. అన్నపూర్ణ గారు ఎప్పట్లాగానే గంభీరంగా, వచ్చావా అమ్మ, పుట్టింట్లో అందరూ కులాసాగా ఉన్నారా? ఆ 3 రోజులు ఇల్లు పీకి పందిరి వేసుంటావుగా అని అడిగారు.
వెన్నెల తల ఊపుతూ చేతిలో ఉన్న కవర్ని అత్తగారికి ఇచ్చింది. మీకోసం పూతరేకులు తెచ్చాను అత్తయ్య అంది భయపడుతూనే. అన్నపూర్ణ గారు ఆ కవర్ తీసుకొని లోపల ఉన్న పూతరేకులను చూశారు. ఆవిడ కళ్ళల్లో ఒక చిన్న మెరుపు. క్షణం పాటు ఆవిడ ముఖంలో గంభీరత మాయమై ఒక స్వచ్ఛమైన చిరునవ్వు కనిపించింది. నాకు ఇవి ఇష్టమని నీకు ఎవరు చెప్పారు? మాధవే కదా అంటూ పక్కన ఉన్న మాధవి వైపు చూశారు. మాధవి అవునన్నట్లు నవ్వింది. నా చిన్నప్పుడు మా నాన్న తూర్పు గోదావరి వెళ్ళినప్పుడల్లా ఇవి తెచ్చేవాడు. చాలా ఏళ్ళయింది ఇవి తిని. సరే వెళ్ళి స్నానం చేసిరా, భోజనాలు చేద్దాం అని చెప్పి ఆ కవర్ పట్టుకుని లోపలికి వెళ్ళిపోయారు. ఆ క్షణం వెన్నెలకు అర్థమైంది. తన తోడికోడలు మాధవి చెప్పింది 100కి 100 నిజమని. అత్తగారి మనసు కొబ్బరికాయ లాంటిదని, పైన కఠినంగా ఉన్న లోపల చాలా మృదువైనదని ఆమెకు అర్థమై మనసులో ఒక భారం దిగిపోయినట్లనిపించింది. మరుసటి రోజు ఉదయం ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. వెన్నెల కాఫీలు కలుపుతుండగా మా అమ్మగారు విశ్వనాథం గారు హడావిడిగా లోపలికి వచ్చారు. అన్నపూర్ణ, మా అన్నయ్య వాళ్ళు ఊరు నుంచి వస్తున్నారు. తనతో పాటు వాళ్ళ అబ్బాయి, కోడలు, పిల్లలు కూడా వస్తున్నారు. దాదాపు 8 మంది. మధ్యాహ్నం భోజనానికి ఇక్కడే ఉంటారు. మంచి భోజనం ఏర్పాటు చెయ్యి. కొత్త కోడలు వచ్చింది కదా అని చూడ్డానికి వస్తున్నారు అని చెప్పారు. అన్నపూర్ణ గారు వెంటనే అప్రమత్తమయ్యారు. అలాగేనండి, అన్నీ పద్ధతిగా ఏర్పాటు చేస్తాను. మాధవి, మెనూ రెడీ చెయ్యి. గుత్తి వంకాయ కూర, పప్పు, సాంబార్, పకోడీ, పాయసం అన్నీ ఉండాలి అని పురమాయించారు. అదే సమయానికి మాధవి గదిలో నుంచి నీరసంగా బయటకు వచ్చింది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. అత్తయ్య, నాకు ఉదయం నుంచి విపరీతమైన జ్వరంగా ఉంది. తల పగిలిపోతుంది. ఈరోజు నేను వంట చేయలేనేమో అంది నీరసంగా. అన్నపూర్ణ గారు కంగారు పడ్డారు. అయ్యో, ఇప్పుడు ఎలా? బంధువులు వస్తున్నారు. వాళ్ళ ముందు మన ఇంటి పరువు పోకూడదు అంటూ ఒక్క క్షణం ఆలోచించి వెన్నెల వైపు చూశారు. వెన్నెల, ఈరోజు వంట బాధ్యత నీదే. మన ఇంటికి వస్తున్న బంధువులకు నీ చేతి వంటతోనే భోజనం పెట్టాలి. చేయగలవా అని సూటిగా అడిగారు. వెన్నెల గుండె ఆగినంత పనయింది. 8 మందికి, అది గుత్తి వంకాయ లాంటి కష్టమైన వంటకాలు తనొక్కతే చెయ్యాలా? పెళ్లికి ముందు అమ్మకి కొద్దిగా సహాయం చేయడం తప్ప ఇంత పెద్ద వంట ఎప్పుడూ చేయలేదు. భయంతో చేతులు వణికిపోయాయి. కానీ అత్తగారి కళ్ళల్లో ఉన్న నమ్మకం, ఇంటి పరువు నిలబెట్టాలనే ఆరాటం చూసి ఆమె కాదనలేకపోయింది. చేస్తాను అత్తయ్య అని నెమ్మదిగా అంది. మాధవి కల్పించుకుని, వెన్నెల, భయపడకు. నేను వంటగది బయట కుర్చీలో కూర్చుని నీకు అన్నీ చెబుతాను. నేను చెప్పినట్లు చెయ్యి చాలు అని ధైర్యం చెప్పింది. యుద్ధరంగానికి సిద్ధమైన సైనికుడిలా వెన్నెల వంటగదిలో అడుగుపెట్టింది. కూరగాయలు తరగడం మొదలుపెట్టింది. జ్వరంతో బాధపడుతున్న మాధవి బయట కూర్చొని సలహాలు ఇస్తుంది. కానీ వెన్నెలకు కంగారులో అన్నీ మర్చిపోతున్నట్లు అనిపిస్తుంది. ఉల్లిపాయలు కోస్తుంటే కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. అవి ఉల్లిపాయల వల్ల వస్తున్నాయో, భయం వల్ల వస్తున్నాయో ఆమెకి తెలియడం లేదు. ఇంతలో వంటగదిలోకి ఎంట్రీ ఇచ్చాడు అభిరామ్. అతని చేతిలో ల్యాప్టాప్ ఉంది. వంటగది తలుపు సగం వేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి వెన్నెల పక్కన నిలబడ్డాడు. ఏంటి చెఫ్, సహాయం కావాలా అని నవ్వాడు. వెన్నెల ఆశ్చర్యంగా చూస్తూ, మీరు ఇక్కడికి వచ్చారేంటి? అత్తయ్య గారు చూస్తే ఏమనుకుంటారు? వెళ్ళండి అని కంగారు పడింది. అభిరామ్ వినకుండా ఒక ఆప్రాన్ కట్టుకొని ఆమె చేతిలో ఉన్న కత్తిపీట తీసుకున్నాడు. మా అమ్మ హాల్లో నాన్నగారితో మాట్లాడుతుంది. మాధవి వదిన కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను, నువ్వు తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. చెప్పు, ఏమేమి కోయాలి అంటూ చకచక కూరగాయలు తరగడం మొదలుపెట్టాడు. ఒకవైపు అభిరామ్ కూరగాయలు కోస్తుంటే వెన్నెల స్టవ్ మీద వంటలు చేస్తుంది. మధ్య మధ్యలో అభిరామ్ ఆమెను ఆట పట్టిస్తున్నాడు. పిండి కలుపుతున్న వెన్నెల బుగ్గకి అనుకోకుండా కొద్దిగా పిండి అంటింది. అభిరామ్ అది చూసి తన చేతులతో ఆమె బుగ్గ మీద ఉన్న పిండిని తుడుస్తూ ఆ వంకతో ఆమె బుగ్గను సున్నితంగా నిమిరాడు. ఆ స్పర్శకు వెన్నెల కరెంటు షాక్ కొట్టినట్లు ఉలిక్కిపడింది. వంటగదిలో ఇంత టెన్షన్ వాతావరణంలో కూడా తన భర్త తనను ఇలా నవ్విస్తూ సాయం చేస్తుండడం ఆమెలో ఉన్న భయాన్నంతా పోగొట్టింది. ఇద్దరు కలిసి ఒక టీంలాగా గంటన్నరలో వంటలన్నీ పూర్తి చేశారు. అభిరామ్ ఎవ్వరికి కనిపించకుండా మెల్లగా జారుకున్నాడు. మధ్యాహ్నం 1 గంటకు బంధువులంతా వచ్చారు. ఇల్లంతా సందడిగా మారింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వెన్నెల స్వయంగా వడ్డించడం మొదలుపెట్టింది. ఆమె చేతులు ఇంకా కొద్దిగా వణుకుతున్నాయి. భోజనం ఎలా ఉందో, ఎవరైనా వంకలు పెడతారేమో అన్న భయం ఆమెను తొలిచేస్తుంది.
పెద్దాయన మొదటి ముద్ద గుత్తి వంకాయ కూరతో కలుపుకొని నోట్లో పెట్టుకున్నాడు. అందరూ ఆయన ముఖం వైపే చూస్తున్నారు. ఆయన కళ్ళు పెద్దవి చేసి, అన్నపూర్ణ, ఏముందే కూర అద్భుతం. మా ఊర్లో పెళ్ళిళ్ళలో చేసే వంకాయ కంటే అద్భుతంగా ఉంది. మీ పెద్ద కోడలు మాధవి వంటల గురించి విన్నాను. ఈరోజు రుచి చూశాను. చాలా బాగుంది తల్లి అని మెచ్చుకున్నాడు. అప్పుడు అన్నపూర్ణ గారు చిరునవ్వుతో ముందుకు వచ్చి, బావగారు, ఆ వంట చేసింది మాధవి కాదు, మా చిన్న కోడలు వెన్నెల. మాధవికి జ్వరంగా ఉంటే ఈ బాధ్యత తన నెత్తిన వేసుకొని ఒక్కతే నిలబడి 8 మందికి వంట చేసింది అని ఎంతో గర్వంగా చెప్పారు. ఆ మాటలు వినగానే అందరూ వెన్నెలను ప్రశంసలతో ముంచెత్తారు. వెన్నెల కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ అవి సంతోష బాష్పాలు. ఉదయం నుంచి పడిన కష్టం, టెన్షన్ అన్నీ ఆ ఒక్క క్షణంలో ఆవిరైపోయాయి. అత్తగారు అందరి ముందు తనను అంత గర్వంగా పరిచయం చేయడం ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర స్మృతిగా మిగిలిపోయింది. బయట నిలబడి ఇదంతా చూస్తున్న అభిరామ్ వెన్నెల వైపు చూసి గాల్లోనే ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. వెన్నెల సిగ్గుతో తలదించుకొని ఆనందంగా లోపలికి వెళ్ళిపోయింది. అత్తగారింట్లో ఎదురైన తొలి పరీక్షలో వెన్నెల అద్భుతంగా గెలిచింది. ఆ ఇంటి మనుషులను, ముఖ్యంగా అత్తగారి మనసును గెలుచుకునే దిశగా ఆమె వేసిన మొదటి అడుగు ఇది. వంటగదిలో ఎదురైన తొలి పరీక్షలో నెగ్గిన వెన్నెలలో కొత్త ఆత్మవిశ్వాసం చిగురించింది. అత్తగారు అన్నపూర్ణ గారు బంధువుల ముందు తనను వెనకేసుకురావడం, తన వంటలను మెచ్చుకోవడం ఆమె మనసులో ఉన్న భయాన్ని సగానికి పైగా తగ్గించేశాయి. కానీ ఒక ఇంట్లో కోడలిగా స్థిరపడడం అంటే ఒక్క రోజుతో అయ్యే పని కాదు. అది నిరంతరం సాగే ఒక అందమైన ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, అలకలు, బుజ్జగింపులు సహజం. మరుసటి రోజు ఉదయం మాధవికి జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు. నీరసంగా మంచం మీద పడుకొని ఉంది. వెన్నెల ఉదయాన్నే లేచి స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళింది. మాధవికి విశ్రాంతినిస్తూ ఇంటి పనులన్నీ తానే చక్కబెట్టడానికి నిర్ణయించుకుంది. ముందుగా వేడివేడిగా ఫిల్టర్ కాఫీ కలిపి మామగారు విశ్వనాథం గారికి, అత్తగారికి ఇచ్చింది. విశ్వనాథ్ గారు పేపర్ చదువుతూ కాఫీ సిప్ చేసి, అబ్బా, కాఫీ చాలా బాగుందమ్మా వెన్నెల, అచ్చం మీ అత్తయ్య చేసినట్లే ఉంది అని మెచ్చుకున్నారు. అన్నపూర్ణ గారు ఒక చిన్న నవ్వు నవ్వి, సరే సరే, పొగడ్తలు ఆపి కాఫీ తాగండి అన్నారు. వెన్నెల మరో కప్పు కాఫీ తీసుకుని మాధవి గదిలోకి వెళ్ళింది. మాధవి లేవడానికి ప్రయత్నిస్తుంటే వెన్నెల వారించి, అక్క, మీరు లేవకండి, జ్వరం తగ్గే వరకు కనీసం 2 రోజులు మరీ పూర్తి రెస్ట్ తీసుకోవాలి. ఇల్లు నేను చూసుకుంటాను అంటూ కాఫీ కప్పు అందించింది. మాధవి కళ్ళు చెమ్మగిల్లాయి. మా మీద అంత ప్రేమ దేనికే వెన్నెల? తోడికోడళ్ళు అంటే ఎప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారని అంటారు. కానీ నువ్వు నాకు చెల్లివి అయ్యావు అంది ఆప్యాయంగా. తోడికోడళ్ళు అంటే తోడబుట్టిన కోడలు అని నా ఉద్దేశం అక్క. మీరు నాకు ఎప్పుడు పెద్ద అక్కే. ఈ కాఫీ తాగి పడుకోండి, నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది వెన్నెల. ఈ మాటలన్నీ బయట నిలబడి వింటున్న అన్నపూర్ణ గారి మనసులో కొత్త కోడలి పట్ల ఒక సానుకూలమైన అభిప్రాయం బలపడడం మొదలైంది. అభిరామ్కు ఆఫీస్ సెలవులు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి మళ్ళీ తన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళాలి. ఉదయం 9 గంటలకు అభిరామ్ గదిలో రెడీ అవుతున్నాడు. వెన్నెల అతనికి కావలసిన బట్టలు, వాచ్, వాలెట్ అన్నీ సర్ది పెడుతుంది. అభిరామ్ టైం కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వెన్నెల దగ్గరకు వచ్చి తన చేతిలో టైం ముడి వేయడం మొదలుపెట్టింది. అభిరామ్ ఆమె కళ్ళలోకి అల్లరిగా చూస్తూ, ఏంటి వెన్నెల, నేను ఆఫీస్కి వెళ్తుంటే నీకు అస్సలు బాధగా లేదా? నాకైతే నిన్ను వదిలి వెళ్ళాలంటే అస్సలు మనస్కరించడం లేదు. ఈరోజు కూడా లీవ్ పెట్టేయనా అని అడిగాడు. వెన్నెల చిన్నగా నవ్వి టైం సర్దుతూ, అలా ప్రతిరోజు నా పక్కనే కూర్చుంటే కుదరదు కదండి. ఆఫీస్కి వెళ్ళి డబ్బులు సంపాదించాలి. లేకపోతే రేపు నాకు పట్టు చీరలు, నగలు ఎవరు కొనిస్తారు అని ఆట పట్టించింది. అభిరామ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన వైపుకు లాక్కొని, ఓహో, నీకు నాకంటే చీరలు, నగలే ఎక్కువయ్యాయా అని ఆమె బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టాడు. వదలండి, ఎవరైనా చూస్తారు. టైం అవుతుంది, వెళ్ళండి అని సిగ్గుపడుతూ అతని చేతుల్లో నుంచి తప్పించుకుంది వెన్నెల. అభిరామ్ ఆఫీస్కి వెళ్ళగానే ఆ పెద్ద ఇంట్లో వెన్నెలకు ఏదో వెలితిగా అనిపించింది. రోజంతా పనుల్లో ఉన్న ఆమె మనసు మాత్రం అభిరామ్ చుట్టూనే తిరిగింది. గడియారం ముళ్ళు సాయంత్రం 6 ఎప్పుడు దాటుతుందా అని ఆమె కళ్ళు ఎదురు చూడసాగాయి. సాయంత్రం 6:30కి కారు హారన్ వినపడగానే వెన్నెల పరుగున వెళ్ళి గుమ్మం తీసింది. అభిరామ్ చిరునవ్వుతో లోపలికి వచ్చాడు. అతని చేతిలో మల్లెపూల చెండు ఉంది. దాన్ని వెన్నెల చేతికి ఇస్తూ,
కన్ను గీటాడు. అత్తగారు చూస్తారేమోనని కంగారు పడుతూనే ఆ పూలను ఆనందంగా తీసుకుంది వెన్నెల. రాత్రి భోజనాలు ముగిశాక అబ్రాహం వెన్నెల దగ్గరకు వచ్చి, వెన్నెల త్వరగా రెడీ అవ్వు, మనం బయటికి వెళ్తున్నాం అన్నాడు. వెన్నెల ఆశ్చర్యంగా, ఇప్పుడు బయటకా? అత్తయ్య గారు ఏమనుకుంటారు అని అడిగింది. అమ్మ, నేను వెన్నెలను ఐస్ క్రీం పార్లర్కు తీసుకువెళ్తున్నాను అని గట్టిగా అడిగాడు అభిరామ్. అన్నపూర్ణ గారు పేపర్ చదువుతూ తల ఎత్తకుండానే వెళ్ళిరండి, మరి ఆలస్యం చేయకండి అని చెప్పారు. వెన్నెల ముఖం వెలిగిపోయింది. ఒక సింపుల్ చుడిదార్ వేసుకొని అభిరామ్తో కలిసి బైక్ మీద బయలుదేరింది. చల్లటి గాలి వెన్నెల కురులను అభిరామ్ ముఖం మీద పడేలా చేస్తుంది. వెన్నెల చేతులు అభిరామ్ భుజాలను గట్టిగా పట్టుకున్నాయి. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ ఏకాంతంగా బయటకు వెళ్ళడం ఇదే తొలిసారి. ఒక ప్రశాంతమైన ఓపెన్ కేఫ్ దగ్గర బైక్ ఆపాడు అభిరామ్. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. ఒక చాక్లెట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు. ఈరోజు ఆఫీస్లో ఎలా అనిపించింది అని అడిగింది వెన్నెల. బాగానే ఉంది, కానీ డెస్క్ ముందు కూర్చున్న నా కళ్ళ ముందు నువ్వు మాత్రమే ఉన్నావు వెన్నెల. నా లైఫ్లోకి నువ్వు రావడం నా అదృష్టం అన్నాడు అభిరామ్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. వెన్నెల కళ్ళల్లో అంతులేని ప్రేమ. నాది కూడా అదృష్టమేనండి. పెళ్ళికి ముందు నాకు చాలా భయాలు ఉండేవి. అత్తగారిల్లు ఎలా ఉంటుందో, నా భర్త నన్ను ఎలా అర్థం చేసుకుంటాడో అని రాత్రిళ్ళు నిద్రపోయేదాన్ని కాదు. కానీ మిమ్మల్ని చూశాక, మీ ప్రేమను చూశాక నా భయాలన్నీ మాయమైపోయాయి. మీరు నా వెన్నంటి ఉన్నంత కాలం నేను ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలను అంది భావోద్వేగంగా. ఇద్దరు ఒకే స్పూన్తో ఐస్ క్రీం పంచుకుంటూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ వారి భవిష్యత్తు గురించి, కలల గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ చిన్న డేట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత గాఢంగా మార్చింది. మరుసటి రోజు ఉదయం శుక్రవారం కావడంతో ఇంట్లో అందరూ పూజ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అన్నపూర్ణ గారు పూజ మందిరం శుభ్రం చేసి దేవుడి పటాలకు పూలు అలంకరిస్తున్నారు. మాధవి ఇంకా విశ్రాంతి తీసుకుంటుండడంతో వంటగది బాధ్యతతో పాటు దేవుడికి నైవేద్యం చేసే బాధ్యత కూడా వెన్నెల తీసుకుంది. వెన్నెల పొయ్యి మీద పాలు పెట్టి చక్కెర పొంగలి చేయడానికి బియ్యం కడుగుతుంది. సరిగ్గా అదే సమయానికి ఆమె ఫోన్ మోగింది. చూస్తే తమ్ముడు హర్ష. ఏంట్రా పొద్దున్నే ఫోన్ చేశావు అని అడిగింది వెన్నెల పనులు చేస్తూనే. ఏం లేదక్క, నీ ల్యాప్టాప్ పాస్వర్డ్ ఏంటి, నాకు ఒక ప్రాజెక్ట్ చేసుకోవాలి అన్నాడు హర్ష. వెన్నెల అతనికి పాస్వర్డ్ వివరిస్తూ మాటల్లో పడి స్టవ్ మీద ఉన్న పాలను మర్చిపోయింది. క్షణాల్లో పాలు పొంగి స్టవ్ అంతా పడిపోయి మాడు వాసన రావడం మొదలైంది. ఉలిక్కిపడిన వెన్నెల వెంటనే ఫోన్ కట్ చేసి స్టవ్ ఆపేసింది. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మాడు వాసన వస్తుండడంతో అన్నపూర్ణ గారు హడావిడిగా వంటగదిలోకి వచ్చారు. స్టవ్ అంతా పాలు పొంగిపోయి ఉండడం, వెన్నెల కంగారు పడుతూ దాన్ని తుడుస్తుండడం చూసి ఆవిడ ముఖం కోపంతో ఎర్రబడింది. ఏంటిది వెన్నెల, దేవుడి కోసం నైవేద్యం వండమంటే ఇలా పాలు మాడగొడతావా? ఇంటి పనుల మీద శ్రద్ధ పెట్టాలి కానీ పొద్దున్నే ఆ ఫోన్లతో ఏం పని? ఆ మాధవి ఉన్నప్పుడు వంటగది ఎంత శుభ్రంగా పద్ధతిగా ఉండేదో. ఒక పని చెప్పినా సక్రమంగా చేయలేవా అని గట్టిగా మందలించారు. అత్తగారు ఆకస్మిక కోపానికి వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తప్పు ఉండడంతో ఏమీ మాట్లాడలేక తల దించుకొని నిలబడిపోయింది. బంధువుల ముందు తనను పొగిడిన అత్తయ్యనే ఇప్పుడు ఇలా తిడుతుంది అని ఆమె మనసు గాయపడింది. అప్పుడే అక్కడికి వచ్చిన అభిరామ్ ఇదంతా చూశాడు. అన్నపూర్ణ గారు కోపంగా అక్కడి నుంచి పూజ గదిలోకి వెళ్ళిపోయారు. వెన్నెల స్టవ్ తుడుస్తూ కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసింది. అభిరామ్ మెల్లగా లోపలికి వచ్చి వెన్నెల చేతిలో ఉన్న గుడ్డను పక్కన పెట్టి ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. వెన్నెల కన్నీళ్లతో అభిరామ్ ఛాతీ మీద తల వాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. అభిరామ్ ఆమె తల నిమురుతూ, ఏడవకు వెన్నెల, చిన్న పొరపాటే కదా, నేను సర్దుతానులే అని ఓదార్చాడు. నేను కావాలని చేయలేదండి. హర్ష ఫోన్ చేస్తే మాట్లాడుతూ మర్చిపోయాను. అత్తయ్య గారు అంత మాట అనేసరికి నా వల్ల కాలేదు అంది వెన్నెల ఏడుస్తూనే. అభిరామ్ ఆమె కన్నీళ్లు తుడిచి, చాలా మెచ్యూర్గా మాట్లాడాడు కన్నా, అమ్మకు దేవుడంటే చాలా భక్తి. పూజ సమయంలో చిన్న అపచారం జరిగినా తట్టుకోలేదు. ఆ కోపంలో ఒక మాట అంది అంతే. నువ్వు కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదు. మొన్నటిదాకా నిన్ను పొగిడిన అమ్మే కదా ఇప్పుడు తిట్టింది అంటే ఆమెకు నీ మీద ద్వేషం లేదు, కేవలం పని విషయంలో మాత్రమే కోప్పడింది. పుట్టింట్లో నువ్వు తప్పు చేసినప్పుడు మీ అమ్మ తిట్టలేదా? ఇది అంతే. నీ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ ఆవిడ మనసు గెలుచుకో. ఇలా చిన్నవాటికి ఏడుస్తూ కూర్చుంటే ఈ సంసారం అనే బండిని ఎలా ముందుకు నడుపుతావు అన్నాడు.
అభిరామ్ చెప్పిన మాటల్లోని నిజం వెన్నెలకు అర్థమైంది. తన భర్త తనను గుడ్డిగా వెనకేసుకురాకుండా, అత్తగారితో గొడవ పడకుండా సమస్యను ఎంత సామరస్యంగా పరిష్కరించాడో చూసి ఆమెకు అతని మీద గౌరవం మరింత పెరిగింది. ఇంతలో మాధవి కూడా వంటగదిలోకి వచ్చింది. వెన్నెల భుజం తట్టి, ఏమైందే పిచ్చి, అత్తయ్య గారికి శుక్రవారం పూజ అంటే చాలా నిష్ట, అందుకే అలా అన్నారు. దీన్ని మనసులో పెట్టుకోకు, నేను సహాయం చేస్తానురా, త్వరగా వేరే పాలు కాంచి ప్రసాదం చేద్దాం అని అక్కున చేర్చుకుంది. తోడి కోడలు సహాయంతో భర్త ఇచ్చిన ధైర్యంతో వెన్నెల ముఖంలో మళ్ళీ చిరునవ్వు వికసించింది. గబగబా వంటగదిని శుభ్రం చేసి అతి శ్రద్ధగా అద్భుతమైన చక్కెర పొంగలి తయారు చేసింది. పూజ పూర్తయ్యాక నైవేద్యాన్ని ఒక గిన్నెలో పెట్టుకుని నెమ్మదిగా అత్తగారి దగ్గరకు వెళ్ళింది వెన్నెల. అత్తయ్య, ప్రసాదం అని భయపడుతూనే అందించింది. అన్నపూర్ణ గారు వెన్నెల వైపు చూశారు. ఆమె కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. తన కోపానికి కోడలు ఎంతగా భయపడిందో ఆవిడకు అర్థమైంది. ప్రసాదం రుచి చూసి బాగుంది, జరిగిందేదో జరిగింది, ఇకపై పనుల్లో ఉన్నప్పుడు కొంచెం ఏకాగ్రత పెట్టుకో, వెళ్ళు, భోజనం చేద్దువు కానీ అని కాస్త మృదువుగా చెప్పారు. వెన్నెల సంతోషంగా తల ఊపింది. దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న అభిరామ్కు కన్ను గీటింది. అత్తగారి మందలింపు, భర్త ఓదార్పు, తోడికోడలు తోడు, ఇవన్నీ కలిసి వెన్నెలకు కుటుంబం అనే పదానికి అసలైన అర్థాన్ని నేర్పిస్తున్నాయి. పొరపాట్లు చేస్తూ వాటిని సరిదిద్దుకుంటూ కొత్త ఇంట్లో ఆమె ప్రయాణం మరో అందమైన మలుపు తిరుగుతుంది. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.